అందరికీ నమస్కారం. నేను ఇండియన్ ఫార్మర్స్ మరియు ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ కోసం ఒక వెబ్ యాప్ తయారు చేశాను. నా పేరు పివి నాగార్జున. నేను గవర్నమెంట్ హై స్కూల్ విజయపురి సౌత్ నాగార్జున సాగర్ నందు 9th క్లాస్ చదువుతున్నాను. నేను అటెండ్ అయిన సైన్స్ ఫెయిర్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అక్కడ అధికారులు ఇచ్చిన సజెషన్స్ అండ్ మోటివేషన్స్తో ఐఓటీ అండ్ ఏఐ టూల్స్ యూస్ చేసుకుని ఈ డిజిటల్ ఇండియన్ ఫార్మింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే వెబ్ యాప్ తయారు చేశాను. మన యాప్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు వాడు ఆనందంగా ఉన్నాడు, దానివల్ల మన దేహానికి ఏమీ ప్రయోజనం లేదు. లిక్కర్ తయారు చేసేవాడు మన దేహానికి ఇబ్బంది పెట్టి వాడు హ్యాపీగా ఉన్నాడు. మన కోసం కావలసిన ధాన్యాన్ని పండించి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్ ఈస్ దిస్? 3 పూట్ల 5 వేళ్ళు నోట్లో వెళుతున్నాయి అంటే అది రైతు పడుతున్న కష్టం. కాబట్టి రైతు కష్టాలు రైతు ఒక వ్యాపారిగా మార్చాలి అంటాను నేను ఎప్పుడు కూడా. రైతు పండించిన దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలిగాలి, రైతు పండించిన దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి, వాల్యూ అడిషన్ చేయాలి, రైతునే వ్యాపారి చేయాలి. బాగుంది కదా, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ వెబ్ యాప్ కాన్సెప్ట్లో రైతుకి మరియు వ్యవసాయ భూమికి జీపీఎస్ లాంగిట్యూడ్ మరియు లాటిట్యూడ్ ద్వారా యూనిక్ ఐడి జనరేట్ చేసి భూసారాన్ని బట్టి ఏ పంట వేయాలా అన్న విషయం నుండి రైతు పంటని అమ్ముకొని చేతికి డబ్బు వచ్చేంత వరకు డిజిటలైజ్ చేయడమే నా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో రైతుని ఒక వ్యాపారిలా మార్చి ఆ వ్యాపారం చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ చేయాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల కన్నా ఎక్కువ ఆదాయం ఇండియన్ గవర్నమెంట్కి వచ్చేలా చేయాలి అనేది నా కోరిక. ఈ వెబ్ యాప్ ద్వారా రైతుల మధ్య పొలం గట్టు గొడవలు కూడా తగ్గుతాయి. భూసారాన్ని బట్టి డిమాండ్ ఉన్న పంటను ఎంచుకోవచ్చు. వ్యవసాయ భూమి నుండి వేసిన పంట ఫొటోస్ అప్లోడ్ చేసి గవర్నమెంట్ పథకాలు పొందవచ్చు మరియు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంటి నుండే పంట నేల తేమ మరియు వాతావరణాన్ని పరిశీలిస్తూ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. పంట పొలంలో బిగించిన కెమెరా ద్వారా పొలాన్ని మానిటరింగ్ చేయవచ్చు. పంటకు పట్టిన తెగులు నివారించుటకు సూచనలు పొందవచ్చు. పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు బయ్యర్ని ఎంచుకోవచ్చు. ఈ యాప్ ద్వారా గవర్నమెంట్ వారు సూక్ష్మంగా పంట వివరాలను పర్యవేక్షించవచ్చు. కేవలం పంట వేసిన వారికి మాత్రమే పథకాలు ఇవ్వవచ్చు. దీనివల్ల ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, రైతుకు మేలు జరుగుతుంది. అందరికీ థ్యాంక్స్. ఈ కాన్సెప్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మీ సలహాలు ఇవ్వగలరు. నేను తయారు చేసిన ఈ వెబ్ యాప్ కాన్సెప్ట్ నచ్చితే సీఎం గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి చేరేంత వరకు షేర్ చేయగలరు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.